గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో ఇవాళ మనకి 16/9/2025 మనకి హిందీలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మెయిన్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో కూడా రావడానికి లేదా ఇంటర్వ్యూలో కూడా రావడానికి అవకాశం ఉంది. అటు సివిల్ సర్వీసెస్కి ఇది చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఇన్ గ్రూప్ 1 రెంట్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు ఏంటిదంటే మనకి జెండర్ డేటా అనే దాని మీద ఇలా ఎడిటోరియల్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ద ఆర్టికల్ ప్రొవైడ్స్ ద ఇండియాస్ ఎకనామిక్ అంబిషన్స్ నీడ్ టు బెటర్ జెండర్ డేటా, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జెండర్ స్పెసిఫిక్ డేటా టు అచీవ్ ద ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ సాధించాలి అంటే మనకి ఈ స్పెసిఫిక్ జెండర్ డేటా అనేది మనకి అవైలబిలిటీ ఉండాలి, ఇది అవసరం మనకు అనమాట. ఇంతకీ జెండర్ స్పెసిఫిక్ డేటా అంటే ఏంటంటే ద పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్స్ ఇన్ వర్క్ ఫోర్స్ అనమాట. అంటే పనిలో మహిళలు కూడా పనిలో పాల్గొంటారు. అంటే మనకు ఒక సర్వే ప్రకారం దేశంలో మహిళలు ఇప్పటికీ 35 to 40% ఆఫ్ ద ఉమెన్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీవేర్ అనమాట. ఎక్కడ వర్క్ చేయట్లేదు. 35 to 40%. ఆల్మోస్ట్ వీళ్ళు 48% పాపులేషన్ ఉంది మొత్తం మేల్ పాపులేషన్లో. మొత్తం పాపులేషన్లో ఫిమేల్ పాపులేషన్ 35 to 40% ఉంది. 48% ఉంది. 35 to 40% ఆఫ్ ద ఉమెన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అనమాట. ఉమెన్ ఆర్ నాట్ వర్కింగ్. సో అందువల్ల ఏంటంటే మనకి 2047 కల్లా కూడా ఇండియా డెవలప్ అవుతుందని చేయాలని చెప్పి మన వాళ్ళు ఒక 2047 ఎకనామిక్ విజన్ ఒకటి తయారు చేశారు అనమాట, డెవలప్మెంట్ విజన్. దీంట్లో మనం ఇంక్లూజివ్ గ్రోత్ సాధించాలి. ఇంక్లూజివ్ గ్రోత్ మీన్స్ ద ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ సోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అంటే అందరినీ కలుపుకొని అభివృద్ధిని సాధించడం. ఇంక్లూడింగ్ ఆల్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ అనమాట, అందరినీ కలుపుకొని అభివృద్ధిని సాధించడం. సో కాబట్టి మనం 2047కి $30 trillion ఎకానమీకి వెళ్ళాలి. $30 trillion అంటే ఇది చాలా పెద్ద మొత్తం. ప్రజెంట్ మనం ఓన్లీ 3.5 trillion ఎకానమీలోనే ఉన్నాం ఇప్పుడు. అంటే ఎన్ని రేట్లో చూడండి, దాదాపుగా 10 times పెరగాలి ఇది. ఈ 10 times పెరగాలంటే మనకి ఈ ఉమెన్ పాపులేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనం అదే ఆర్టికల్లో మనకి చెప్తున్నారు ఇక్కడ ఈ ఎడిటోరియల్లో. ద ఎయిమ్స్ టు బి 30 trillion ఎకానమీ బై 2047, బట్ దిస్ గోల్ ఈజ్ థ్రెటన్డ్ బై ద ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ పర్టికులర్లీ ఫర్ ఉమెన్. సో ఇక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ లేకపోవడం అదేవిధంగా ఉమెన్ పార్టిసిపేషన్ తగ్గడం కూడా మనకి ఇదొక ప్రాబ్లం. చూడండి, నియర్లీ 196 million ఆఫ్ ది ఎంప్లాయబుల్ ఉమెన్ ఆర్ అవుట్ సైడ్ ది వర్క్ ఫోర్స్. అంటే అర్హత ఉండి కూడా 196 million ఆఫ్ ది ఉమెన్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. వాళ్ళు ఉమెన్స్ ఆర్ అవుట్ సైడ్ ద వర్క్ ఫోర్స్ అనమాట, వాళ్ళకి పనికి దూరంగా ఉంటున్నారు. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ అచీవింగ్ ద ఎకనామిక్ అంబిషన్ రిక్వైర్స్ ఎ గుడ్ డేటా ఆన్ హౌ ఆపర్చునిటీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద జెండర్స్. సో కాబట్టి ఇక్కడ మనకి జెండర్ డేటా అంటే ఏంటంటే మనం ఒక డేటా కలెక్ట్ చేసి ఎలా మనం వాళ్ళకి హౌ ఆపర్చునిటీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద జెండర్స్, వీళ్ళకి ఈ ఉమెన్స్కి వీళ్ళకి ఎలా మనం ఉపాధి కల్పించాలో ఒక సర్వే చేయాలి, ఒక డేటా కలెక్ట్ చేయాలి అని చెప్తుంది. దీనికి సొల్యూషన్స్ ఏంటి మరి? సో మనకి ప్రాబ్లం ఇక్కడ చెప్పడం జరిగింది, దిస్ ఈజ్ ద ప్రాబ్లం, సివిల్స్ ఆన్సర్ ఎలాగా ఉండాలి. సొల్యూషన్ చూడండి, ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ డెవలప్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ Udati Foundation is presented as a promising tool. This index tracks the women's participation across the 5 key areas. అంటే యూపీ గవర్నమెంటు ఉదయతి ఫౌండేషన్ అనేటువంటి వాళ్ళు ఈ ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్, ఇది ప్రిలిమ్స్లో అడుగుతారు. ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అనేది ఏ రాష్ట్రం తయారు చేసింది ఇండియాలో? యూపీ తయారు చేసింది. ఆ ఫౌండేషన్ ఏంటి? ఉదయతి ఫౌండేషన్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. వీళ్ళు కీ ఏరియాస్ ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ కోసం మనకి మెయిన్గా ఒక 5 key areas వీళ్ళు మనకి ప్రమోట్ చేయడం జరిగింది. వాటిలో ఒకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్, 2 ఎడ్యుకేషన్, 3 స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, 4 2 ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, 3 ఎంటర్ప్రెన్యూర్షిప్, 4 లైవ్లీహుడ్ అండ్ మొబిలిటీ, 5 సేఫ్టీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో ఈ 5 అంశాలు కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఉమెన్స్కి, అంటే ఈ ఉమెన్ డేటా కండక్ట్ చేసి గుడ్ డేటా, ఈ జెండర్ డేటా కండక్ట్ చేసి ఉమెన్స్ కానీ పార్టిసిపేట్ చేసేటట్లుగా చేస్తే వీటిల్లో ఎలా అక్రాస్ ద పార్టిసిపేషన్ ఉమెన్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఈ రంగాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్, లైవ్లీహుడ్ అండ్ మొబిలిటీ అండ్
సేఫ్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, ఎంతమంది పని చేయగలుగుతున్నారు, ఈ డేటా కానీ మనం తయారు చేస్తే, మనం దాన్ని బట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కానీ మనం క్రియేట్ చేస్తే, మనం అనుకున్నటువంటి $30 trillion 2047లో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, రైట్. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ది విఈ ఇండెక్స్. దీనివల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల విఈ ఇండెక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనకి బెనిఫిట్స్ ఏంటంటే, ఇట్ ప్రొవైడ్స్ ద డేటా డ్రైవెన్ అప్రోచ్ టు ది పాలసీ మేకింగ్. మనం ఈ డేటాను బేస్ చేసుకొని పాలసీస్ తయారు చేయొచ్చు. తర్వాత హైలైటింగ్ ద వేర్ ఉమెన్ ఉమెన్స్ ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో, ఏ ప్రాంతాల్లో అయితే ఉమెన్స్ తక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల్లో మనం వాళ్ళకి కావాల్సినటువంటి ఈ పాలసీస్ తయారు చేసి వాళ్ళని వర్క్ పార్టిసిపేషన్లో పాల్గొనేటట్టు చేయొచ్చు. ద గవర్నమెంట్ టు రీడిజైన్ ద రిక్రూట్మెంట్ స్ట్రాటజీస్. తర్వాత గవర్నమెంట్ రిక్రూట్మెంట్ స్ట్రాటజీస్ అంటే వీటిని వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం కావాల్సినటువంటి పాలసీస్, వ్యూహాలు తయారు చేయడం. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు చేయటం. సో జెండర్ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాము. కాబట్టి ఇది ఒక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి మనకి ఎస్సే. ఇది జనరల్గా మనకి సోషల్ ఇష్యూస్లో రావచ్చు, ఎకానమీలో రావచ్చు. మీరు కానీ చూసినట్లయితే సివిల్ సర్వీసెస్లోను యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1లోను కూడా ఇది మనకి బాగా ఇంపార్టెంట్ ఇది. ఓకే, రైట్.